శ్రీరామనవమి స్పెషల్ శనగపప్పు సగ్గుబియ్యం పాయసం. ముందుగా కప్పు శనగపప్పును 2 సార్లు శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని 2.5 కప్పుల నీళ్లు పోసి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు సన్నని మంటపై ఉడికించుకోవాలి. శనగపప్పు ఉడికేలోపు అరకప్పు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో వేసుకొని స్టవ్ ఆన్ చేసి 70 నుండి 80% వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 1.5 కప్పు తురిమిన బెల్లాన్ని గిన్నెలోకి వేసుకొని కొద్దిగా నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. శనగపప్పు ఉడికి కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి బెల్లం నీటిని వడగట్టుకొని స్టవ్ పై పెట్టి సన్నని మంటపై 10 నిమిషాల పాటు ఉడికించుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకొని ఇందులో కొద్దిగా నీళ్లు పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఉడుకుతున్న శనగపప్పు బెల్లం నీటిలో ఉడికిన సగ్గు బియ్యాన్ని వేసుకొని కలుపుకోవాలి. తర్వాత బియ్యం పిండి నీటిని వేసి కలుపుకొని ఉడికించుకోవాలి. తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి వేసి 10 నిమిషాల పాటు సన్నని మంటపై ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెయ్యిలో వేయించిన ఈ డ్రై ఫ్రూట్స్ ను పాయసంలో వేసి కలుపుకోవాలి. శనగపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ ఫ్రెండ్స్.